This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సి నుంచి 3000కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 65,000 జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. మంచి ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. లిస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు వ్యవసాయ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 22,000 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 47,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఉండడానికి అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సి నుంచి ఫేజ్ 14 అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎస్ఎస్సి నుంచి వచ్చిందనమాట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఇందులో మీకు సెలక్షన్ పోస్టులు అవి. వీటికి మినిమం మెట్రికులేషన్ ఆర్ హయ్యర్ సెకండరీ లేదా గ్రాడ్యుయేషన్ ఆర్ అబోవ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. శాలరీ లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు ఉంటుంది. ఆ పోస్ట్ని బట్టి మీకు ఏజ్ లిమిట్ కూడా మారుతూ ఉంటుంది. మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం మీరు మెట్రికులేషన్ పాస్ అయినా ఉండాలంటే మీరు మినిమం 10th పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. 10+2 లెవెల్ అంటే మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఇంకా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు కొన్ని పోస్టులకు అలా ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారుగా, అవి కూడా ఉండాలి. అండ్ కొన్ని పోస్టులకి టైపింగ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అనమాట. కొన్ని పోస్టులకి టైపింగ్, కొన్ని పోస్టులకి డేటా ఎంట్రీ, కొన్ని పోస్టులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇలా పోస్టులను బట్టి మీకు అడిషనల్గా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్ కూడా ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ కొన్ని పోస్టులను బట్టి వేరీ అవుతుంటాయి. మినిమం మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 35 ఉండాలి. పోస్టులను బట్టి మీకు మినిమం 18 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. అంటే పోస్టులను బట్టి వేరీ అవుతుంటాయి. మీరు క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, క్లియర్గా చెక్ చేసుకోండి. కొన్ని పోస్టులకి మినిమం 18 ఉంటుంది, కొన్ని పోస్టులకి 20 ఉంది, కొన్ని పోస్టులకి 21 ఉంది, కొన్ని పోస్టులకి 21 ఉంది, కొన్ని పోస్టులకి 22 ఉంది, కొన్ని పోస్టులకి 23 కూడా ఉంది మినిమం ఏజ్. కొన్ని పోస్టులకి మ్యాక్సిమం ఏజ్, కొన్ని పోస్టులకి 25 ఉంది, కొన్ని పోస్టులకి 27, కొన్ని పోస్టులకి 27, కొన్ని పోస్టులకి 30, కొన్ని పోస్టులకి 28. ఇలా పోస్ట్ని బట్టి మీకు మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అనేవి వేరీ అవుతూ ఉన్నాయి. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. దాని తర్వాత మీకు డాక్యుమెంట్స్ని స్క్రూటినీ చేస్తారనమాట. దాని తర్వాత మీకు టైపింగ్ అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మాత్రం మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పి. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, పార్ట్ బిలో జనరల్ అవేర్నెస్ నుంచి, పార్ట్ సిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి, పార్ట్ డిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి. ప్రతి పార్ట్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ 1 hour ఇస్తారు. మీకు 0.5 నెగిటివ్ ఉంటుంది. అంటే
ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. 1/5 అంటే 1/2 నెగెటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 2 మార్క్స్ ఇస్తారు. 2 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. సో 100% తెలిసినవే అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరులో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి మాత్రం హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, సిద్దిపేటలో కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఈ లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ని మీరు సెంటర్గా పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా లేదు. మిగతా వాళ్ళకి కూడా 100 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎస్ఎస్సి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 13th ఏప్రిల్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 4th మే వరకు చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 4th మే వరకు చేసుకోవచ్చు. ఫీ కూడా మీరు 4th మే వరకు చేసేసుకోవచ్చు. అండ్ మీకు జూన్ మంత్లో టెంటేటివ్ డేట్స్ ఇచ్చారంటే జూన్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఎస్ఎస్సి నుంచి మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఫాస్ట్గానే రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా మీరు వెంటనే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఇంకా ఎస్ఎస్సి నుంచి ఇలాంటివి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో ప్రతిదీ వచ్చిన ప్రతిదాన్ని అప్డేట్ చేస్తుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ చెప్తాను, దాంతో చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, ssc.gov.in అని చెప్పి. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయిపోతే, అకౌంట్ లేకపోతే మాత్రం ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ వాటితో ఓటీఆర్ చేసుకున్నాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయి ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ సెక్షన్ క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫోటో, సిగ్నేచర్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక క్లియర్గా అన్నీ ఇచ్చేసి లాస్ట్ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ చేసే మాత్రం అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ssc.gov.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో రిజిస్ట్రేషన్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్. అంటే ఇది ఓటీఆర్ చేసుకొని వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్. ఓటీఆర్ ఒక్కసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేసి మీ అడిషనల్ డీటెయిల్స్ అంటే నేషనాలిటీ, క్యాండిడేట్ నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ అన్ని ఇవ్వాలి. దాని తర్వాత లాస్ట్కి డిక్లరేషన్, అంటే మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చామని చెప్పి అన్ని డిక్లరేషన్ మొత్తం చూసుకున్నాక లాస్ట్కి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ జూన్లో కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఈ ఫేజ్ 14 వేకెన్సీ సెలక్షన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు నిన్ననే నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ కూడా నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. 4th మే వరకు మీకు డేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.